ప్రవేశపెట్టండి. దావీదు గారు రాస్తున్న ఈ మాటల్లో ఉంటున్న పరమార్థం తండ్రి, 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములో దావీదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తండ్రి, ఈ భూమి మీద మమ్మల్ని పెట్టడానికి, ఈ భూమి మీదకి మమ్మల్ని తీసుకొని రావటానికి ఎలాంటి ఆలోచన లేకుండా మాత్రం మమ్మల్ని ఈ భూమి మీదకి తీసుకొని రాలేదు. మా గురించి నీకెంత ఆలోచన ఉంటే ఈ భూమి మీదకి మేము రాగలిగాం నాయన. మా కళ్ళ ముందు అద్భుతాలను పెట్టావు అంటున్నాడు. మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, ఆ అద్భుతాలు చేసేటట్టండి మన కోసం. ఏంటి అద్భుతాలు? భూమి మీద ఏదో రోగాన్ని పోగొట్టుకోవటం కాదండి. ఏమండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న పిల్లల మనస్తత్వం ఏంటో తెలుసండి. ఈ వాక్యాలు వింటున్న వారు చచ్చిపోయినైనా పర్వాలేదండి, పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచనలో ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ పాఠాలన్నీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? రోగంతో ఈ శరీరం కుళ్ళిపోయిన పరలోకానికి వెళ్ళిపోవాలి. దేవుడు మన జీవితంలో ఇచ్చినా ఇవ్వకపోయినా, కష్టమైనా నష్టమైనా ఏమైనా పర్వాలేదు, ఈ దేహం ఏమైనా పర్వాలేదు, ఈ దేహాన్ని మట్టిలో కలిపేసుకోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి ఆలోచన అండి. అందుకే ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు ఏదో తలనొప్పి తీసేయాలి, కడుపు నొప్పి తీసేయాలి, ఇవన్నీ చాలా చిన్నవండి, చాలా చిన్నవి. వీటి కోసం ఆలోచించటం ఏంటండి? ఈ తల పోయినా పర్వాలేదు, తలనొప్పి ఏంటండి? చిన్నది కదండి అది. దాన్ని దేవుని అడగటం ఏంటండి? చిన్నది కదా. మరి దేవుడు జరిగించిన అద్భుతాలు ఏంటంటే మీరు ఆలోచించగలిగితేనండి, దావీదు గారు ఈ విశ్వాన్ని చూసి, ఈ విశ్వంలో దేన్ని చూస్తున్నా ఆయనకు అద్భుతంలాగానే ఉందండి. కాకపోతే మనం రోజు చూసి ఆలోచించం గనక ఇవి అద్భుతాలుగా మనకు అర్థం అవ్వదు. కానీ మనం ఉంటున్న ప్రకృతి గురించి మీరు ఆలోచించండి, ప్రతిదీ అద్భుతం అండి, ప్రతిదీ అద్భుతం. మీరు చూస్తున్న ప్రతిదీ కూడా అద్భుతమే. ఎలాగంటారా? వర్షం పడటం అద్భుతం అండి. వర్షం పడటం, ఇది వర్షాకాలం కదా, ఈ వర్షం అనేది భూమి మీదకి పడటం అంటే చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. అది మనకు తెలియదు కనుక ఏదో నీళ్లు పడిపోతున్నాయి కదా అనుకుంటుంటాం. అందుకే ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి అనుకోండి, ఎందుకైనా మంచిది బయట ఏమైనా వస్తువులు ఉన్నాయా లేదని చూసుకుంటాం మనం. అంతకుమించి ఇంకేం ఆలోచిస్తుంటాం? ఆ మెరుపు ఎలా మెరుస్తుందని ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తామండి మనం. అంత ఆలోచన ఎక్కడదండి మనకి? అంత ఆలోచన ఎక్కడది? శబ్దం వచ్చింది అనుకోండి, పిడికి ఎక్కడనో పడిందిలే, మనకి ఎందుకు ఇంత తిని పడుకుందాం అనుకుంటాం మనం. ఆకాశంలో నుంచి పిడుగు పడటం ఏంటి? ఆలోచించమండి మనం. చినుకు పడ్డా ఆలోచించమండి. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, వర్షం పడటానికి నీ కళ్ళ ముందు, నీ కాళ్ళ దగ్గర, నీ ఇంటి ముందు వర్షపు జల్లు పడటానికి ప్రకృతిలో ఎంత అద్భుతం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం జరుగుతుంది అనుకుంటున్నారు? అందుకే దావీదు గారు ఇవన్నీ ఆలోచించాడండి, ఊరికే మాట రాయలేదు. తండ్రి, ఈ విచిత్రమైన విషయంలో ఈ భూమి మీద మమ్మల్ని పెట్టాం, మేము ఉండటానికి ఈ ప్రకృతిలో అన్నీ అద్భుతాలే కదా నాయన. గాలి వీయటం అద్భుతం, నీరు రావటం అద్భుతం, భూమి తిరగటం అద్భుతం, చెట్టు కాయటం అద్భుతం. చెట్టు కాయటం అద్భుతం అండి. అదేంటంటే చెట్టు కాయ కాయటం అద్భుతం ఏంటంటారా? లేదంటే మనం కాయించగలమంటారా? మనం కాయించగలమంటే చెట్టుకు కాయలు, అవి కాశాలు ఏదో చూడగలం, అంతకు మించి ఏం చేయగలం? లేదు. ఎన్ని రంగులు, ఎన్ని రుచులు, ఎన్ని వాసనలు, ఇవన్నీ అద్భుతాలతో కూడిన జీవితం అండి. దావీదు గారు అదే రాస్తున్నారు. తండ్రి, మా మీద నీకున్న ఆలోచనలు 1, 2, 3, 4 కాదు నాయన, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఎలా చెప్పగలిగాడు? విస్తారమైన వస్తువులు ఈ ప్రపంచంలో మనిషి కోసం దేవుడు కలిగించాడు గనక, మన గురించి దేవుడికి అనేకమైన తలంపులు ఉన్నాయని మనం ఎలా చెప్పగలము? అంటే నీ గురించి అనేకమైన వస్తువులు కలిగించాడంటే అనేకమైన తలంపులు నీ దగ్గర ఉన్నాయి కనుకనే నీ కళ్ళ ముందు అనేకమైన వస్తువులు ఉన్నాయి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, మీ కళ్ళ ముందు జరుగుతున్న అద్భుతాలను చెప్పటానికి 4 రోజుల మీటింగ్ కూడా సరిపోదండి.
అందుకే ఒక అద్భుతమైన సన్నివేశాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. వర్షపు చినుకులు ఆకాశం నుంచి పడుతున్నాయి కదా. పడినప్పుడు మనం ఏమనుకున్నాం చెప్పండి? వర్షంలో తడవకూడదు అనుకున్నాం, అంతే. బయటన్న వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోవాలి అనుకున్నాం. కానీ ఆ వర్షపు జల్లులు పడటానికి ఎంత నెట్వర్క్ జరుగుతుంది అనుకుంటున్నారు? సముద్రంలో ఉన్న నీరు వేడెక్కాలంటే, వర్షం పడాలంటే సముద్రంలో ఉన్న నీరు వేడెక్కిన నీరు ఆవిరిగా మారి ఈ ఆవిరి మేఘాలలోకి వెళ్ళాలి. మేఘాలు అనేటివి పైనుండేటివి, మేఘం పైనుండేటివి, అవి నీటి ఆవిరిని పట్టుకునే నిర్మాణాలంటే. ఒక వర్షపు చినుకు భూమి మీద పడాలంటే మనం మాట్లాడుతున్నప్పుడు నీటి తుంపరలు చిన్నవి బయటపడుతుంటాయి మనం మాట్లాడుతున్నప్పుడు. అలాంటి నీటి తుంపరలు 10 లక్షల నీటి తుంపర్లు కలిస్తే ఒక చినుకండి, ఆకాశం నుంచి పడుతున్న ఒక చినుకు. మనం మాట్లాడుతున్నప్పుడు నీటి తుంపర్లు పడతాయి చిన్న చిన్నవి, అలాంటివి 10 లక్షలు కలిపితే ఒక నీటి బొట్టు, ఒక నీటి చుక్క, ఆకాశం నుంచి పడుతున్న ఒక నీటి చుక్క అండి. సముద్రంలో నీరు ఆవిరిగా మారాలి. నీరు ఆవిరిగా మారాలంటే సముద్రం వేడెక్కాలి. ఏమంటే సముద్రం వేడెక్కాలంటే ఎన్ని గ్యాస్ ముద్దులు పెట్టాలండి? మనం వేడెక్కించగలమంటారా? మన వల్ల ఏ పని అంటారు? అది మన వల్ల అవ్వదు. మనం ఒక బిందె నీళ్లు వేడి చేయగలం, పోనీ ఒక ట్యాంక్లో ఉన్న నీళ్లు వేడి చేయగలం. సముద్రంలో ఉన్న నీటిని వేడి చేయగలరా? మన వల్ల అవ్వదు. విచిత్రం చెప్పమంటారా? మంట మనం కింద పెడతాం, దేవుడు స్టైల్ ఏంటంటే పైన పెడతాడు. ఆయన సూర్యుని ఎక్కడ పెట్టాడు? సూర్యుడు సముద్రం కింద పెట్టలేదు, సూర్యుడిని ఆకాశంలో పెట్టాడు. సూర్యకిరణాలు సముద్రంలోకి పంపించాడు, సముద్రాన్ని వేడెక్కించాడు. మనం కూడా ఆయన స్టైల్లోకి వెళ్దామని ఇంటి దగ్గరికి వెళ్ళి గ్యాస్ స్టవ్ అక్కడ పెట్టి నీళ్ళు కింద పెట్టారు అనుకోండి, చచ్చినా వేడెక్కం. ఆయనే, మనం మనమే. ఆయనేనండి. ఏమనుకుంటున్నారు? ఆయన భూమి మీద మనం మనమేనండి, మనుషులు ఉండరు అంతే. కానీ మన అదృష్టం, ఆయన పిల్లలు అనే అదృష్టం మనకుంది. ప్రియమైన దేవుడు పిల్లలారా, ఎందుకంటే సముద్రపు నీటిని వేడెక్కించి ఆ వేడితో నీటి ఆవిరిగా మార్చి మేఘాలను సిద్ధం చేసి నీటి ఆవిరిని అంతా మేఘాలలోకి మార్చి ఎక్కడ వర్షం కావాలో ఆ మేఘాలకు ఆ మేఘాలు ప్రయాణం చేసుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చి నీటిని చల్లి వెళ్ళిపోతున్నాయి కదా. ఆశ్చర్యం కాదంటారా? ఏమంటే వర్షం వస్తున్నప్పుడు అండి ఏంటి, ఆకాశం నుంచి చినుకులు పడటం ఏంటంటే, అద్భుతం అండి, అద్భుతం. ప్రేమన దేవుడు తనలారా, ఇలాంటి నిత్య జీవితంలో ఈ భూమి మీద మనం బ్రతుకు కాలంలో ప్రతిదీ అద్భుతమేనండి. గాలిని పీల్చుకుంటాను అంటే అద్భుతం. మనం గాలిని పీల్చుకుంటున్నామంటే అద్భుతం అండి. ఇదేం అద్భుతం అంటారా? అంటే చలికాలంలో బాగా చలిగా ఉన్నప్పుడు దుప్పటి కప్పుకుంటాం అండి. మనం దుప్పటి కప్పుకున్న తర్వాత మరి మనకు గాలి అవసరం కదా. గట్టిగా మీరు దుప్పటి కప్పుకున్న దుప్పటిలో నుంచి గాలి లోపలికి వెళ్ళాలి, లోపల నుంచి ముక్కులోకి వెళ్ళాలి. వెళ్ళదంటారా? అంటే గట్టిగా దుప్పటి కప్పుకున్నాం కదండి. దుప్పటి కప్పుకున్న ఆ దుప్పటి రంధ్రాల్లో నుంచి గాలి లోపలికి వెళ్ళాలి, అక్కడి నుంచి ముక్కు రంధ్రాల్లోకి వెళ్ళాలి. వెళ్ళిన గాలి మళ్ళీ బయటికి రావాలి, మనం విడిచిపెట్టిన గాలి మళ్ళీ దుప్పటిలో నుంచి బయటకు రావాలి. ఇదేంటండి? ఆలోచిస్తున్నారా? ఏమన్నా జలుబు చేసినప్పుడే ముక్కు గురించి ఆలోచిస్తారా? యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు అన్నాడు. ఎండ కాస్తుందంటే అద్భుతం అండి, వర్షం పడుతుంటే అద్భుతం అండి, చలి పెడుతుంటే అద్భుతం అండి, పడుకుంటున్నావంటే అద్భుతం, నిద్ర లేచావంటే అద్భుతం, పడుకున్న నువ్వు లేచావంటే అద్భుతం, పనిలోకి వెళుతున్నావంటే అద్భుతం, పనిని ముగించి రాత్రి ఇంటికి వస్తున్నావంటే అద్భుతం. ఎవరి దయాదాక్షిణ్యం ఇలా బ్రతుకుతుందంటే ఈరోజు ప్రపంచం. మనం లేచామని బ్రతుకుతున్నావా? ఈ రోజు బ్రతికాం గనక పడుకుంటున్నావా? ఎవరి దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నాం చెప్పండి? ఎవరి దయాదాక్షిణ్యాలు కాదు, దేవుడు అద్భుతాల మధ్య ఈ రోజు మనిషి ఊపిరి పీల్చుకుంటున్నాడు. అదే దావీదు గారు రాశాడు. ఇంకా చూడండి, కిందికి రాగానే అన్నాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఎన్ని ఆలోచనలు ఆయన, ఎన్ని ఆలోచనలు. 7-18 వచనాలు. దేవా
నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. నా పట్ల నీకున్న ఆలోచనలు లెక్కించాలని ఒకవేళ నేను అనుకుంటే అది ఇసుక కంటెను లెక్కకు ఎక్కువైనది. ఇసుక కంటెను లెక్కకు ఎక్కువైనది. ఎన్ని ఆలోచనలతో ఉన్నావు నాయన నా మీద, ఎన్ని ఆలోచనలు. నేను పుట్టక మునుపు నీకెన్ని ఆలోచనలు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని ఆలోచనలు, తల్లి గర్భంలో ఆకారాన్ని తెచ్చుకున్నప్పుడు ఎన్ని ఆలోచనలు, ఈ భూమి మీద పడ్డప్పుడు ఎన్ని ఆలోచనలు. నేను బ్రతికిన 60 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 365 రోజుల్లో ఇన్ని గంటల్లో నా గురించి ఆలోచించని క్షణం అంటూ లేదు నాయనలో. నా గురించి ఎన్ని ఆలోచనలు. ఇసుక కంటే గొప్పదన్నాడు. ఏ ఇసుక అంటే ప్రపంచంలోనండి 3 వంతుల నీరుందండి. ఈ 3 వంతుల నీటిని సరిహద్దుగా దేవుడు ఇసుకని నియమించాడు. సముద్రాలలో ఉంటున్న ఇసుక అంతా కుప్పగా పోసాం అనుకోండి, ఎంత తీసుకుంటుందండి? భూమి మీద ఉన్న ఇసుక అంతా మీరు కుప్పగా పోసారనుకోండి, స్థలం సరిపోదండి. ఒంగోలు జిల్లా సరిపోదు. సముద్రాలలో ఉంటున్న ఇసుక అంతా కుప్పగా పోసి ఒకవేళ మీరు లెక్క పెట్టాలని నిర్ణయించుకొని లెక్క పెట్టినా వాటికంటే నీ మీద ఉన్న ఆలోచనలు గొప్ప అంట దేవుడికి. నిజమండి, నిజం. ఎంత ఆలోచిస్తున్నాడు. మీ గురించి మీకే లేని ఆలోచన ఆయనకుంది. మీ గురించి మీ కుటుంబ సభ్యులకు లేని ఆలోచన ఆయనకుందండి. మానవ జన్మను దేవుడు ఎంత ఆలోచించి భూమి మీదకి నేను పంపించాడు అనుకుంటున్నారు. ఎన్ని ఆలోచనలు అంటే ఆయనకి. మన గురించి మన తల్లిదండ్రులకు 1-2 ఆలోచనలు అండి. నా కూతుర్ని టీచర్ని చేయాలి, డాక్టర్ని చేయాలి, ఇంజనీర్ చేయాలి, అయిపోయింది. నా కొడుకుని గొప్పవాణ్ణిగా చేయాలి, బిజినెస్ మ్యాన్గా చేయాలి, ఒక తండ్రి ఆలోచన. 1-2 ఆలోచన కలిగిన కన్న తండ్రులు భూమి మీద ఉంటేనండి, భూమి మీద 60 సంవత్సరానికి బ్రతకటానికి వచ్చిన నీ మీద ఇసుక కంటే ఎక్కువైన ఆలోచనలు ఉన్నాయండి దేవుడికి. ఇసుకని చూస్తే ఏం జ్ఞాపకం రావాలో తెలుసా? ఇసుకని చేతిలో పట్టుకుని వీటి కంటే ఎక్కువ ఆలోచన నా కన్న తండ్రికి నా మీద ఉన్నాయన్న ఆలోచన రావాలి. ఈ ఇసుకతో ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? వద్దండి, గొప్ప ఆలోచనలు. అందుకే దేవుడు ఎంత గొప్పగా మనకు ఆలోచించని ఎలా నమ్మటం అని ఒకవేళ మీరు ప్రశ్నించవచ్చు. అందుకే విశ్వంలో ఉన్న వస్తువులు లెక్కలేనన్ని వస్తువులండి, లెక్కలేనన్ని వస్తువులు. నక్షత్రాల లెక్కలేనని నక్షత్రాలు, లెక్కలేనని నక్షత్రాలు. పక్షుల ఎన్ని లక్షల పక్షులు అండి, ఎన్ని లక్షల పక్షులు. ఆహార పదార్థాల ఎన్ని రకాల పదార్థాలు, ఎన్ని రకాల పదార్థాలు. మామిడి పండులోనే సుమారుగా 2000 రకాలు ఉన్నాయటండి. మామిడి పండులోనే 2000 రకాలు. అలాంటివి ఎన్ని పండ్లు ఉండాలి, ఆ పళ్ళల్లో ఎన్ని రకాలుగా ఉండాలి. మనకున్న 32 పండ్లకండి ఎన్ని లక్షల పండ్లండి. ఒకటి వస్తే చాలు కదండి. అలా అనుకోలేదు. నా కుమారుడికి ఎన్నో రుచులు ఉండాలి. నీ ఆకలి మీద ఆలోచన, నీ ఆకలి మీద ఆలోచన. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇన్ని ఆలోచనలతో భూమి మీదకి పంపించాడు కదా. 60 సంవత్సరాల తన కోసం బ్రతకమని. దేవుడు కోసం బ్రతకకపోయేసరికి ఆయన ఇసుక కంటే ఎక్కువైన ఆలోచనలు దెబ్బతీసిన వారం అయిపోయామండి మనం. దేవుడు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో మనకు తెలియదండి. దేవుడు కోసం బ్రతకకపోవటం అంటే మనం ఏమనుకున్నామంటే ఒక చిన్న నేరమే కదా అనుకుంటున్నాం మనం.